టైం ఇప్పుడు వచ్చేసి అర్ధరాత్రి 12 అయితే అయింది. కువైట్ లో నా డ్యూటీ ఇప్పుడైతే అయిపోయింది. ఈ కువైట్ లో డ్రైవర్ డ్యూటీలు బిజినెస్ లాంటిది అనమాట. ఒక రోజు బిజినెస్ లో లాభాలు వస్తాయి, ఒక రోజు నష్టాలు అయితే వస్తాయి. ఈ కువైట్ లో కూడా డ్రైవర్ పనులు వచ్చేసి సేమ్ టు సేమ్ బిజినెస్ లాగే ఉంటది అనమాట. ఒక రోజు అయితే పని ఉంటది, ఒక రోజు అసలు పనే ఉండనే ఉండదు. రాత్రి 12:30కు పండుకొని ఉదయాన్నే 6:30కు లేసి నేను డ్యూటీ చేసే రూమ్ కి అయితే పోతున్నా. నేనేమో రాత్రి పండుకునేది ఒకసాట, ఉదయాన్నే డ్యూటీ చేసేది ఒకసాట అనమాట. ప్రతి రోజు రాత్రి ఇక్కడికి వచ్చి ఉదయాన్నే మళ్ళీ వేరే సరికి అయితే పోవాలి. 4 సంవత్సరాల నుంచి నాకు ఇదే పని అనమాట. రాత్రి రావడము పొద్దున పడము. కాకపోతే మా కువైట్ కార్ అయితే ఇస్తాడు, కార్ వేసుకొని వస్తా, కార్ వేసుకొని పోతా ఉంటా. కాకపోతే ఏంటంటే డ్యూటీ అక్కడ చేసి రాత్రికి వచ్చి పండుకొని ఉదయాన్నే లేచిపోవాలంటే చాలా కష్టం అనమాట. ఇది వచ్చేసి నేను పనిచేసే మా కోవిడ్ ఇల్లు అనమాట. స్కూల్ దగ్గర పోయి పిల్లలు వదిలిపెట్టి ఇంటికి వచ్చి కార్లో అయితే కడుగుతున్నా. ఒకేసారి డ్యూటీ చేసి ఒకేసారి పండుకుంటే ఉదయం 5 గంటలకు లేసి కార్లో అయితే గడిగి మన పని మనం చేసుకోవచ్చు. కార్లు గడిగి ఏమన్నా తిందాంలే అనుకున్నా, అంతే డ్యూటీ అయితే పడింది అనమాట. ఇంకా తినుకోకుండా సూపర్ మార్కెట్ అయితే పోతున్నా. నేనైతే కువైట్ లో ప్రతిరోజు సూపర్ మార్కెట్ పోవాలన్నమాట. వాళ్ళకి మధ్యాహ్నానికి భోజనం కావాల్సినటువంటి సరుకులు తీసుకోవడానికి. ఇక్కడ చూడండి రెడ్ బుల్స్ అయితే ఉన్నాయి కదా. ఈ రెడ్ బుల్స్ లో చాలా రకాలు అయితే ఉన్నాయి. మన ఇండియాలో నేను ఒకే ఒక రకం చూసిన. ఇదేమో కేరళ వాళ్ళ హోటల్ అనమాట. పగలంతా డ్యూటీ చేసి రాత్రి పండుకుని రూమ్ కు పోతా ఏమని తిందామని చెప్పేసి హోటల్ కి అయితే వచ్చిన. చాలా మంది నేను కోవిడ్కి పోతున్నా కదా, డ్రైవర్ పనే కదా, నాకేం పని అనుకుంటారు. ఇక్కడ వచ్చిన తర్వాత సినిమా అయితే కనబడుతుంది.